దయచేసి ఈ యొక్క శీర్షికలో రాయబడినటువంటి మాట మనం గమనిస్తే ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని ఉంది. ఈ దావీదు అనేటటువంటి వ్యక్తి చాలాసార్లు మీరు దావీదు గురించి విని ఉంటారు. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. దేవుని సన్నిధిలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అనేక సార్లు మన జీవితంలో ఈ యొక్క సహనం అంటే ఏంటి? సహనం అంటే ఏంటమ్మా? సహనం అంటే ఓపిక. ఓపిక నశించిపోతుంది. మనకు ఓపిక ఉండదు. చాలాసార్లు ఓపిక ఉండదు మనకు. కాబట్టి ఆయన జీవితాన్ని గురించి కనుక మనం చూస్తే ఎన్ని సంవత్సరాలు భరించినాడో ఓపిక. ఆ ఓపిక ఎలాంటిదంటే, మొట్టమొదటిగా దావీదు మరి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో దావీదుకు అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తర్వాత ఆయన దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను రాజుగా నియమించినాను అన్నాడు. ఇప్పుడు సహజంగా అభిషేకం అంటే ఏంటి? ప్రమాణ స్వీకారం కదా. అభిషేకం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఓట్లు వేస్తాం. ఓట్లు వేసిన తర్వాత ఏం జరుగుతుంది? గెలిచిండు. ఓట్లు వేస్తే కానీ గెలిచిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన సెలెక్ట్ చేసుకొని నిలబెట్టేసి మన యొక్క రాష్ట్ర ప్రథమ పౌరుడు ఎవరైనా గవర్నర్, మన రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్. ఆ గవర్నర్ ఏం చేస్తాడు? ప్రమాణ స్వీకారం చేస్తాడు. తెల్లారి నుంచి ఆయన ఏమేమి వాగ్దానాలు చేసిందో ఇవన్నీ అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. మరి బైబిల్లో ఇక్కడ ఏం జరిగిందంటే, అభిషేకము చేసిన దినము నుండి ఈయన క్లాసులు అడుగుపెట్టాడు దేవుని యొక్క తరగతి గదిలో. ఇప్పుడు అభిషేకం చేస్తే, పట్టాభిషేకం చేస్తే రాజ్యం మాత్రమే పరిపాలన చేయాలి. ఈయనేం చేశాడు? ఈయనకేం జరిగింది? అభిషేకం చేసినప్పుడు ఏంటంటే దేవుని యొక్క పాఠశాలలో ప్రవేశించాడు. దాదాపుగా ఈయన 13-14 సంవత్సరాలు నిలువరమైనటువంటి నివాసము లేకుండా తరమపడ్డాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఏమన్నాడు ఆయన? మాట ఏమంటున్నాడు? యెహోవా కొరకు నేను సహనముతో ఎన్ని సంవత్సరాలు కనిపెడతాం మనము? ఆయన 14 సంవత్సరాలు, దాదాపుగా 14 సంవత్సరాలు తరమపడ్డాడు. రాజ్యం ఇస్తారంటే రాజ్యం ఇది రాజ్యం లేదు, ప్రణాళిక లేదు, ఏమి లేదు. ఇలా ఇంకా తరమడమే. తరమపడ్డాడు. సింహాసనం ఎక్కి సింహాసనం దగ్గరికి వచ్చినప్పటికి దాదాపు ఆ సింహాసనము మీద నీవే కూర్చోయ్యా అని చెప్పే సమయానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. కాబట్టి అందుకే ఈయన సహనం అంటే ఏమిటో ఆయన దాన్ని చెప్పగలడు. ఓపిక అంటే ఎట్లా ఉంటుందో చెప్పగలడు ఆయన. మనం చెప్పలేము. నాకు బాగా ఓపిక లేదని చెప్పలేము. నాకు ఇప్పుడు నేను రక్షణ పొంది 42 సంవత్సరాలు అయింది. నాకు సహనం ఉన్నదని నేను చెప్పలేదు. ఈ మాట నేను పలకడము నాకు ధైర్యం లేదు. సహనం గురించి చెప్పడానికి నాకు ధైర్యము, నేను దేవుని వాక్యాన్ని కూడా చెప్తున్నాను కానీ ఆ ధైర్యం నాకు లేదు. నేను సహనంగా ఉండండి మీద అని చెప్పడానికి నాకంత సాహసం లేదు, ధైర్యం లేదు నాకు. ఎందుకంటే అనుభవించిన వారు చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. అది సహనం అంటే ఏదైనా తెలవాలి. తెలిస్తే చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ తెలియకుండా చెప్పేవాడు నేర్చుకుంటాడు, అంతే నేర్చుకొని చెప్పుకుంటాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో ఇంకా మేము క్లాసులోనే ఉన్నామేమో అనిపిస్తుంది. ఇంకా క్లాసులో అయిపోలేదు. నా క్లాస్ అయితే అయిపోలేదు. నా క్లాస్ అయిపోలేదు. ఇంకా
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో దేనికైతే నియమించబడినాడో, దేనికైతే అభిషేకించబడ్డాడో ఆ యొక్క స్థానానికి ఆయన చేరే వరకు దాదాపుగా 15 సంవత్సరాలుగా పట్టింది ఆయన. కాబట్టి ఈ మధ్యకాలం, ఈ 15 సంవత్సరాల కాలంలో ఆయన పడినటువంటి పాటలు సామాన్యమైనవి కాదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొక్కి నా మొర ఆలకించినాడు. ఎన్నేళ్ళగా ఆలకించినాడు? ఇంకా చిన్నప్పటి నుంచి చాలా మంచి భక్తిగా పెరిగినటువంటి వాడు, మంచి భక్తిగా పెరిగినటువంటి వాడు, మంచి విశ్వాసుల కుటుంబంలో పుట్టాడు, మంచి సంపన్నుల కుటుంబంలో పుట్టాడు. కోటీశ్వరుడు చెప్పాలంటే వాళ్ళ తాత ఆ బోయదండ్రుడు ఆయనకు కొన్ని వేల ఎకరాల పొలం ఉంది. ఆయన ఆ పొలంలో ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు, చాలా మంది వాళ్ళకు దాసులు దాసరాలు ఉన్నారు. వాళ్ళకు అంతమంది హోదాగల కుటుంబంలో పుట్టాడు ఆయన. కానీ ఆహారం లేక పరిగెత్తినాడు. ఒక దినము మరి అయ్యా మాకు ఒక పూట భోజనం పెట్టని ఒక సంపన్ను దగ్గరికి తన అంశంలో పంపినాడు. పంపితే వాడు ఏమన్నాడు తెలుసునా? ఏమన్నాడు తెలుసా మీకు? నేను బొత్తిగా ఎరగని వానికి నా భోజనం, అయ్యా ఇంటి మీద భోజనం పెడతా ఎవరైనా, కానీ వాడేమన్నాడు తెలుసురా? నా యొక్క పని వాళ్ళ కొరకు నేను సిద్ధపరిచినటువంటి నా ఆహారాన్ని బొత్తిగా ఎరగని వానికి ఇవాళ ఒక అభిషక్తుడు, ఒక రాజ్యం కొరకు పోరాటం చేసినటువంటి వాడు, ఆ సింహాసనం కొరకు అనేక దినములు అడవిలో తరమబడుతున్న వ్యక్తి, నిలవరమైన నివాసం లేక తిరుగుతున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీయులంతా ఆ ఇశ్రాయేల్ రాజ్యమంతా పాట పాడుతున్నారు ఆయన గురించి. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఊర్లలో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పాట. ఊర్లలో ఆడపిల్లలందరూ కూడా పాట పాడుకుంటారు ఆయన గురించి. అట్లాంటి పబ్లిసిటీ కలిగినటువంటి వ్యక్తి ఆయన. అరే ఒక పూట భోజనం పెట్టాను ఆయన అంటే ఏమంటాడు? వీడికి గొంతు తెలియదంటే వీడి ఆంటుడు. మరి ఊళ్ళందరూ వచ్చి పాట పాడుకుంటే వీడు ఎక్కడున్నాడో నాకు బొత్తిగా ఎరగని వారికి నేను ఆహారం ఇస్తాను పూట కన్నం పెట్టాలంటే నీవు అంతేకాదయ్యా, నీ మందులన్నీ చుట్టూ మేము కాపలా ఉండి మీకు సహాయపడిన వ్యక్తి పెట్టాలని అంటే నాకు తెలియదు, నాకు పరిచయం ఉంటే పెడుతుంది, పరిచయం రోజుకి పెడుతుంది అన్నాడు. అంటే ఒక్క పూట భోజనం కొరకు ఇంత పెద్ద సంపన్నుడు, ఇంతమంది పరివారంతో ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం గలవాడు, ప్రేమ కలిగిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఏం దొరకలేదంట? ఒక పూట ఆహారం లేకుండా చేసినాడు. భక్ష్యంగారు కూడా అంతే, భక్ష్యంగారు కూడా అంతే కదా. సంపాదన కూడా ఆ దినాలు ఎవరు చదువుకున్నారు ఆయన. అట్లాంటి ఆయన ఏం చేసినాడు తెలుసా? బాత్రూంలో నీళ్లు కోకో పొట్టం తెచ్చుకొని బాత్రూంలో నీళ్లు దాంట్లో పోసుకొని తాగినాడు ఆయన. ₹1 జేబులు లేక 5 మైళ్ళు నడుచుకుంటూ పోయినాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటే, అంటే ఇది నేర్పించాలని కోరుకుంటాడు దేవుడు. అంటే నేను ఎందుకు చెప్తాను, కిందికి వచ్చి ఆరాధన చేసలేను. ఆరాధన అనేది కూడా మనకు ఊరికే ఏదో మాటలతో పలికేటటువంటి చిలుక పలుకుల పాటలు కాదు. దేవుడు నీకు ఏదైతే నీవు దేవుని సన్నిధిలో పలుకుతున్నావో, ఆరాధిస్తున్నావో, ఆ ఆరాధనను దేవుడు నీకు అనుభవపూర్వకంగా నేర్పిస్తే ఆ ఆరాధనకు ఏం పేరు పెట్టాడు? ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ. నీవు చెప్పే మాటల్లో సత్యం ఉండాలి. మరి అది నీవు ఎవరో ఆయన పక్క ఆయన అన్నాడు కదా, అట్లా పక్క ఆయన ఆరాధన చేసింది కదా, ఆ ఆరాధన దేవుడు చేయవచ్చు ఇటువంటి మాట తెలుసుకోవాలని తెలుసుకున్నాయంటే అది వేస్ట్.
కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే ఒక మనిషిని సిద్ధం చేసేదానికి మరి అనేకమైనటువంటి పద్ధతులను ఉపయోగించున్నాడు. రకరకాల సైకిల్ ఎట్లా ఉందంటే మక్షింగు పేరు పెట్టాడు ఒక ఆయన. సైకిల్కు వీలు ఉంటుంది కదా, సైకిల్ మొత్తం తిప్పేది గేరు తిప్పుతుంది, వీలు సైకిల్ మొత్తం తిప్పుతుంది. అదే అదో ఆ పేరు పెట్టాడు ఆయన. ఈ మక్షింగ్ అంటే ఎవరంటే సైకిల్ గేరు. ఆ గేర్ అనేది ఎంత రాపిడికి గురైతే కదా, ఎంత రాపిడికి ఎంత ఒత్తిడికి గురైతే నడుస్తుంది సైకిల్. పడతారు మామూలుగా ఇట్లా పోతా ఉంటాం, అన్నిటికంటే ఎక్కువ ఒత్తిడి దేనికి ఉంటుంది, దానికే ఉంటుంది. కాబట్టి అంత ఒత్తిడిని అనుభవించండి ఆయన ఆయన అనుసరణలో ఆయన సహకారులలో కొంతమంది ఆయన అట్లాంటి బిరుదించినారు. ఈ మక్షింగ్ ఎలాంటి వాడు అంటే సైకిల్కు ఉన్నటువంటి ఆ చక్రం లాంటి వాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు బిడ్డ ఆయన కూడా అట్లా నేర్పిస్తూ వచ్చినాడు. ఇక్కడ అందుకే ఈ భక్తుడు కూడా ఏమంటాడంటే యెహోవాకు నేను సాయంతో కనిపెట్టుకుంటుంది, ఆయన నాకు చెవి ఎత్తిన మొర ఆలకించెను అని చెప్తూ ఏమంటాడు, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఎక్కడ ఉన్నాడండి? ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన ఎట్లా అంటాడంట, సంపన్నుడు, గొప్ప అభిషేకం పొందిన వాడు, మంచి కుటుంబంలో పుట్టాడు, ఆయనకి ఏ కొరతలు లేవు, కొరవలు లేవు. కానీ ఎక్కడ ఉన్నాడంట, నాశనకరమైన గుంటలో ఉన్నాడు. నాశనకరమైన గుంటలో ఉన్నాడు. నాశనకరమగు గుంటలో నుండి మోసకరంబగు ఊపి నుండి ఆశ చేయన పైకెత్తిన నన్ను పిశాచి ప్రదంబును తొలగించెను, యేసుని కొరకైన జీవించెను భాసురము వలె నన్ను దినము. కాబట్టి నాశనకరమైనటువంటి గుంటలో ఉన్నాడంటే చెప్తున్నాడు ఆయనే. ఆయన పొందాము, నేను నాశనకరమైన గుంటలో ఉన్నాను. నాశనకరమైన గుంటలో నుంచి తీసుకురావాలంటే మరి ఆయన కష్టపడి ఆయన గుంటలోకి వెళ్ళి ఆ నాశనకరమైన గుంట ఇంకేమన్నాడు, ఇంకేంట జిగిట గల దొంగ ఊపి. చూసారా మీరు ఎప్పుడైనా? వర్షాకాలం అంత లేదు కాబట్టి కనపడటం లేదు. మా ఊరికి దగ్గర ఒక ఊపి ఉంటుంది, మీద చూస్తే అంతా నీళ్ళు పారి ఇసుకంతా పోయి మంచిగా కనపడుతుంది. మధ్యలో ఉంది కదా అంటే ఆయన బండి తోలింది. అక్కడ బండి తోలిన మధ్యలో పోయిన తర్వాత లోపలికి పోతుంది బండి, పోతూనే ఉంది అది ఎంత లోతు మొత్తము బండి మొత్తం పోయింది లోపలికి. మీద చూస్తేనే బాగుంది, బండి పోయింటే మంచి దారి. అది వర్షం పడి అంతా మొత్తం నీరు తాగి అది ఏమైందంటే ఊపిగా మారిపోయింది. ఇంకా ఎంత ఎత్తి ఏం చేయాలి, ఎడ్లు పోయి బండి మొత్తం లోపలికి ఏదో కట్టి అది ఎంతో కష్టపడి తీశారు. కాబట్టి అది ఏంటంటే లోపలికి మనిషి ఈ కాలు తీస్తే ఈ కాలు పోతుంది, ఈ కాలు తీస్తే ఈ కాలు పోతుంది, రాలేదు దాంట్లో నుంచి. ఎవరైనా వచ్చి మనల్ని పట్టి లాగితే కనుక మనం మాత్రం రాలేదు దాంట్లో నుంచి. అట్లా ఉంటాయి ఊపులు. అంటే మంచి రేగడి భూములు ఎక్కువ వర్షం పడినప్పుడు అట్లా మారిపోతాయి అవి. కాబట్టి పూర్వకాలం చాలా వర్షాలు పడుతుండేవి. అట్లాంటి వర్షాలకు అట్లా రహదారులు కూడా అట్లా మారిపోయిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడైతే అంత రోడ్లు వేసిన వాళ్ళకి అట్లా ఏం కనపడటం లేదు. కానీ పూర్వకాలం అట్లాంటి కాదు. ఒక 60-70 సంవత్సరాల క్రితం ఇట్లాంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, జిగిట గల దొంగ ఊపి, నాశనకరమైన గుంట, జిగిట గల దొంగ ఊపి లో నుంచి తీసేదాన్ని అక్కడికి వచ్చి ఆయన కూడా బురదలో దిగాల. ఆయన అయితే కష్టపడ్డాడు చూడాలి. అంటే ఆయన జీవిత గల దొంగ ఊపిలో నుండి తీసేదానికి ఎవరు తీశారమ్మా? ఈయన జీవిత గల దొంగ ఊపిలో మరి కూరుకొని పోయింటే ఎవరు తీసినారు? ఆయనెవరు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పడి ఉన్న చోటికి వాడు పోతున్నాడు లోపలికి వెళ్ళిపోతుంటే ఆయన కూడా అక్కడికి వచ్చినాడు. వచ్చి ఆ బురదలో ఆయన కూడా దిగినాడు. ఆయన కూడా బలమైనటువంటి
చేతితో గట్టిగా లాగి బయటికి వచ్చాడు. నాశానికమైన గుంటలో ఉన్నటువంటి నన్ను, జిగట గల దొంగ ఊపిలో కూరుకొని లోపలికి పోతున్నటువంటి నన్ను ఏం చేశాడంట? ఆయనను పైకెత్తినాడు, పైకి తీసినాడు. ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? చేసినాడంట. తీసి ఏం చేసినాడు? నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరుచున్నాడు. మళ్ళా బూడలో ఉంటే ఏమైపోతాడు? పోతాడు, ఇంకా నాశనం అయిపోతాడు. అని తీసుకొని ఏం చేసినాడంట? బండ మీద పెట్టాడు. ఆ బండ ఎప్పుడు కూడా ఇక లోపలితో నీవెప్పటి కూడా నీ జీవితం ఎప్పుడు కూడా అట్లాంటి భూమిలోనికి పోదు, నశించదు. నాకు మాట, ఈ బండ మీద నీవు స్థిరముగా. కాబట్టి మనకు తెలుసు బాగా బండ అంటే బండ అంటే తెలుసు కదా. చాలా మా వాక్యాలు తెలుసు, వాక్యాలు బాగా బాగా. కాబట్టి ఏంటిది చెప్పండి, దానికి ఇంకేం తక్కువ ఉంది. అమ్మ వెళ్ళిపోతే అక్కడ చెప్పవచ్చు. ఏమిటి బండ అంటే? ఆ బండ చెప్పండి. లేకపోతే కోరింథీ పత్రిక 10వ అధ్యాయం తీసి చదవండి, మీకు బాగా పరిచయం ఉంటుంది కదా. మొదటి కోరింథీ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంలో పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎక్కడ నిలబెట్టాడు? క్రీస్తులో. ఇప్పుడు మనం రోమా 8వ అధ్యాయం మనము క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష ఉంది? ఇక నీకు నాశనం లేదు. నువ్వు ఊపిలోకి కూరుకొని పోవు, మురికి నిన్ను అంటదు. మురికి లేదు అక్కడ, బండ అది. నీకు ఎప్పుడు కూడా నీ అడుగులు చాలు. నాశనకరమైనటువంటి అంటే దీన్ని పొందడానికి, ఈ బండ దగ్గరికి వచ్చడానికి దానికి ఎన్ని అనుభవాలు ఉన్నాయి. స్నానముతో కనిపెట్టిన కాలమంతా కూడా అనేకమైనటువంటి కష్టములు, సమస్యలు, ఇరుకులు ఆయన కలిగినటువంటి అన్ని చెప్పాలని చాలా ఉన్నాయి. ఆయన సంగతులన్నీ చాలా బాధపడ్డాడు. తిండి లేక, నివాసం లేక, నిరవమైన నివాసం లేక, కొండగోలలో బండ సందుల్లో దాక్కుంటూ వచ్చినాడు. అడవులలో, సొరంగములలో, గుహలలో దాక్కుంటూ వచ్చినాడు. అనేక దినములు శత్రువు చేత తరవబడ్డాడు. చెడకార్యం చేస్తే దాన్ని తరవలే, దొంగతనం చేసి పారిపోలే. మంచి పని చేసి ఏం చేసినాడు? బాధ అనుభవించాడు. మంచి పని చేసి బాధ అనుభవించాడు. అట్లాంటి బాధలన్నీ కూడా పడకుండా వస్తే లాస్ట్ ఒక చోట భయంకరమైన జిగట గల దొంగ ఊపిందండి. అక్కడ దిగబడిపోయినాడు. పరిగెత్తుకుంటా ఎక్కడో పిచ్చిగా ప్రాణాన్ని కాపాడుకునేదానికి పరిగెత్తు ఉంటే ఒక చోట ఆ జిగట గల దొంగ ఊపిలో దిగిపోయినాడు. ప్రాణాపాయం వచ్చింది, నాశనమైపోయే పరిస్థితి దాపరించింది. అయితే ఒక వ్యక్తి వచ్చినాడు బలమైనటువంటి చేతితో. బలమైన ప్రపోస్తములు వలయము చుట్టి, బలమైన ప్రపోస్తములు వలయము చుట్టి, అది ఆయన స్థితి. ఇంకా భయం లేదైనా బండ మీద నిలబెట్టాడు. బండ మీద నిలబెడితే మళ్ళొకసారి చేసినట్ట బండ మీద నిలబెట్టి అంతా కూర్చోలే. చూడరా, కాలు గట్టిగా పెట్టి కనుకోడు ఒకసారి
ఏంటంట అందుకే ఏం చెప్తున్నాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటాడు, నా అడుగులు చూడు, ఇంకా ఓపిక గట్టిగా కానీ కాను మళ్ళా దాటిపోతా పడిపోతాయేమో చూసుకోమంటే చేసుకో అన్నాడు. అది కూడా చాలా గొప్ప విషయమే కదా. చూడు కాలు మళ్ళీ జారుతాయేమో, జారం ఇక్కడ, ఇది బండ. నీవు ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు పరిగెత్తినటువంటి ప్లేస్ కాదు ఇది. ఇక్కడ నీవు సురక్షితంగా ఉండవచ్చు, ఇక్కడ నీవు సురక్షితంగా ఉండవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ. ఆ మాట ఎందుకు చెప్తాడు, లేకుంటే నా అడుగులను వినపరిచినాడు. చూసుకో, కాళ్ళు కరెక్ట్గా పెట్టు, నీ కాళ్ళు మళ్ళీ ఇటు అడుగు జార కూడా గట్టిగా పెట్టుకో. ఎట్లా చెప్తున్నాడు దేవుడు, ఎట్లా మాట్లాడుతున్నాడు. ఏంటి మన స్థితి? ఈ ఓపిక కొరకై అనేక దినం కష్టాలు సమస్యలు ఇవన్నీ యేసుప్రభువు నమ్ముకున్నంత మాత్రాన మన కాళ్ళు నొప్పి పోతాయా? పోతాయా? మీకు తెలుసో తెలియదు, నేను సేవలు నడిపినప్పుడు ఆరోగ్యం మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం. సేవలకు అడుగు పెట్టాను చూసుకుంటా, సేవలకి అడుగు పెట్టినప్పుడు స్టార్ట్ అయింది. ఆశ్చర్యమైంది నాకు, ఏంటి నేను ఆరోగ్యవంతుడిగా దేవుడి దగ్గరకు వస్తే ఇప్పుడు నన్ను సిగ్గు ఇక్కడికి వచ్చినాడు సంకలాల కట్టెలు పెట్టుకొని ఒక ఆయన డాక్టర్ రాయలు తీసుకుపడి 2 కట్టెలు కొనిస్తాను ఆయన నీకు అన్నాడు. 2 కంపెనీ పని 2 కట్టెలు కొనిస్తాను నీకు, కట్టెలు పెట్టుకో సంకలంలో. మా సోదరులు చాలా ప్రేమగా ఉన్నారు, నన్ను బాగానే భరించారు, వాళ్ళకు వందనాలు చెప్పాలి. కాబట్టి చాలా వీక్గా నా పరిస్థితి ఇక్కడికి వచ్చినప్పుడు. కాబట్టి 2 కట్టెలు ఇస్తారంటే నీకు ఆపరేషన్ చేయాలి, 6 నెలల వరకు నీకు సంతానం కలవద్దు అన్నాడు ఆయన. ఆ డాక్టర్ తీసుకుపోయి అంటే, అయ్యా నేను ఇంక 6 నెలలు కోసం నీకు రమ్మానికి ఏం లేదు, అయిపోవాల్సింది ఒప్పుతుంది లేదు. 6 నెలలు మాత్రం బతుకుంటే దాన్ని ఎవరు భరిస్తారు? ఏ సంగతి, ఒకవేళ బతికితేనేమో సేవ చేస్తా, పోతే పోతా, నీవు నాకు ఆపరేషన్ చేయొద్దు, ఏం చేయొద్దు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. ఈ కాలు యాక్సిడెంట్ అయ్యి చిట్టాలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇక్కడికి వచ్చింది. యాక్సిడెంట్ చేసుకొని ఇక్కడికి వచ్చాడు. అయితే దేవుడు కరుణించినాడు. దాదాపు 8 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా పరిచయంలో వాడుకున్నాడు. కాబట్టి దేవుడు మరి ఇదేంటి, ఇట్లాంటి బాధలేంది, కష్టాలేంది అంటే ఇవన్నీ కూడా ట్రైనింగ్ సెంటర్లో పెట్టాను. నేను చాలా నేర్పించాలి, నీకు ఓపిక స్థానం చాలా నేను నేర్పించాలా? నీకు ఓపిక ఇప్పటికీ నాకు లేదు, ఓపిక ఇప్పటికీ ఓపిక అంత రాలేదు. కాలు కొట్టినా ఎన్ని యాక్సిడెంట్లు అయినా చెప్పలేదు, ఎన్ని యాక్సిడెంట్లు. ఇక్కడ ఉన్నప్పుడు దాదాపుగా ఒకసారి నేను నిర్మాణం నుండి వస్తా ఉన్నా, నక్కలపల్లి నుంచి వస్తా ఉన్నా. నాకు ఈ ట్యాబ్లెట్ వేసుకున్నా, సిట్రిజిన్ ట్యాబ్లెట్ వేసుకున్నా, నాకు బాగా నిద్ర వస్తాను. ఇంకా అక్క, ఆ నక్కలపల్లి అక్క ఉందా, ఒక అక్క ఉంది, అక్క అలాగే పుష్ప మంచిగా గట్టి పెరుగు పెట్టి అన్నా తిను తినండి, అమ్మ వద్దుదాన్ని నాకు నిద్ర వస్తుందంటే ఏం కాదు నా తిను అని పెట్టింది. ఇంకా నిమ్మని దాని తర్వాత ఈ పక్కన పెద్ద లోయ ఉంది, ఆ రోడ్డు పక్కన ఇంత పెద్ద రోడ్డు గుంత ఉంది. ఈ ఇద్దరు భార్య భర్తలు పోయి ఆగలేసి ఆ గుంతలో పట్టారు. నేను నమ్ముతాను నమ్మను, ఆ గుంటలో పడితే అసలు బతకడమే కష్టం. కానీ నేను పడేటప్పుడు అది స్మార్తిలాగా అనిపించింది. ఆ భూమి పాటు పడిపోవాలి అసలు. అక్కడ కింద పడ్డాము, రోడేమో బైకేమో అడ్డుపడింది. నిద్రపోయి నడుపుతూ బైక్ నడిపి నిద్రపోయింది. ఆ బైక్ అక్కడ పడింది, నేను నిద్రపోయిపోయింది. ఆ గుంతలు పడి ఇద్దరు బెల్లం ముందు వేసినట్టుగా పడి ఏంటి పరిస్థితి. ఎవరో వచ్చి ఆ బైక్ తీసుకొచ్చి బైక్ను బండి కట్టుకొని, ఆయన ఎవరు మాకు తెలియదు, ఆయన అడుగుని నాకు కైకి తీసుకొని ఎవరో పాత్రలు లేకుండా తెల్ల పట్టున్నాయి అని చెప్పేసి ఆయన మమ్మల్ని ఇద్దరు ఆటోల ముందు పెట్టుకొని ఆ బైక్ అక్కడ నడుచుకొని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టుకున్నాం. ఎన్ని సంగతులు
ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి నాకు. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనకు స్నానమును నేర్పించడానికి అనేకమైన పద్ధతులు దేవుడు ఇందాక రాగానే అక్క అంటుంది కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే కాళ్ళు నొప్పులు కాదు అక్క తిన్నది అడుగుతున్నారా కాళ్ళు నొప్పులు తగ్గిన వాళ్ళకి పక్కన పెట్టండి. మనకు తిన్నది మంచిగా జీర్ణమై మనం ఆరోగ్యం ఉంటే చాలు. నొప్పులు వస్తూ ఉంటే పోతాం, అది పెద్ద సమస్య ఏం కాదు. మరి కూడా పెద్దవాళ్ళు ఎట్లయినా పెద్ద వయసు ప్రకారం వస్తాయి, నాకు కూడా వస్తుంది, అది పెద్ద సమస్య కాదు. కానీ మనం మంచిగా భోజనం తిని ఆరోగ్యంగా ఉంటే చాలు, అంతే. మనం దానికి కృతజ్ఞతలు ఉండాలి. నేను ఇంకా కృతజ్ఞత కొన్నిసార్లు ఇంకా కూడా కృతజ్ఞత రావడం లేదు మనకు, అంత మూర్ఖత ఉంటున్నారు దేవుడు బిడ్డారా. ఆయన అందుకొరకే ఎంత మూర్ఖత్వం కూడా మన లోపల అంటే మామూలు కాదు. ఎంత ఎలుక తోలు తెచ్చి ఏనుగు తోలు తెచ్చి ఏడాది ఎక్కినా నలుపు నలిపే కానీ దానికి తెలుపు రాదు, ఎందుకంటే స్వభావమే అది. కాబట్టి మనం దేవుడు బిడ్డారా ఈ సహనాన్ని తెలుసుకున్న దానికి ఒక మంచి కుటుంబంలో, ధర్మశాస్త్రములు ఎరిగిన వాళ్ళ కుటుంబంలో, విశ్వాసుల కుటుంబంలో, మంచి దైవభక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని దేవుని కొరకు ఒక ఆరాధికుడిగా చేసడానికి 15 సంవత్సరాలు పడితే నేను లోకంలో నుంచి వచ్చిన వ్యక్తిని అయితే నేను నా కుటుంబం ఎవరు భక్తులు లేదు, నా కుటుంబం క్రైస్తవ కుటుంబం కాదు, నాకు తెలుగు నాకు ఏం తెలియదు. నన్ను సిద్ధపరచాలంటే ఇక 40 కాదు, మరణం వరకు నన్ను సిద్ధపరిచేది ఉంటుందేమో ఆయన దృష్టిలో. కాబట్టి మనం దేవుడు పెట్టారా. కాబట్టి అలాగా ఆయన ట్రైనింగ్ ఇచ్చి అట్లా సిద్ధపరిచి సింహాసనం మీద పెట్టాడు ఒక దినము. దానికి ఆయన ఏం చేస్తున్నాడంటే చూడండి, ఇంకా మనం ఇంకా కొంత మాట చదువుకొని తనకు స్తోత్ర రూపకమగు దేవుడు ఎంత మంచి ఎందుకు చేస్తున్నాడు కథ, ఈ కథ ఎందుకు చేసినాడు? స్తోత్రం చేయాలా, దేవుని ఆరాధించాలా. ఈ వ్యక్తి దేవుని ఒక ఆరాధకుని సిద్ధపరచడానికి, ఒక ఆరాధన వ్యక్తిని సిద్ధపరచడానికి ఇన్ని స్టెప్పులు తీసుకున్నాడు ఆయన, ఇంత పద్ధతిని ఉపయోగించాడు. కాబట్టి ఆ పాదములో బండ మీద నిలిపి అడుగులను స్థిరపరిచి గట్టిగా నిలబడు చూసుకోవాలా. మళ్ళీ పిచ్చి పిచ్చి అన్నం చేసరికి చూస్తావేమో, మరి నీవు నిలబడే స్థలం మళ్ళీ ఇక్కడ కూడా అనుమానిస్తావేమో. ఇక్కడ ఈ బండ మీద కూడా ఇక్కడ అనుమానిస్తాను, కరెక్ట్గా ఉన్నానో లేదో, ఇది కరెక్టో కాదో, నా విశ్వాసం కరెక్టో కాదో, నేను నమ్మిన విశ్వాసం కరెక్టో కాదో, నన్ను నిలబెట్టి దేవుడో కాదో, నేను నమ్మింది భక్తో కాదో, ఇది వాస్తవమైందో కాదో, ఈ క్రైస్తవ జీవితము వాస్తవమైందో కాదో, మన లోకానికి వెళ్ళిపోతామేమో, జాగ్రత్త చూసుకో అంటే అప్పుడు చెప్పాలంట, అయ్యా పండని కరెక్టే అవుతుంది, నేను నిలబడైతే కరెక్ట్గానే ఉంది అంటే అప్పుడు చెప్పు అదేముంది, నీవు ఏం చేయాలి, నువ్వు స్తోత్రం చేయాలి, ఆర్థించాలి. నోట్లో పెట్టాడంట, మళ్ళీ అది కూడా నోట్లో పెట్టాడు. స్తోత్రము కొత్త గీతము మన దేవుడు నా నోట్లో పెట్టాడు. నాకు నిద్రపోతుందా అంట. నేను పొద్దున 6:30కు ప్రయాణం చేసి తొందర వచ్చాను. నీవు నిద్రపోతే ఏం కావాలి చెప్పు. నేను పడిన ప్రయాసాలు అంటేనే నేను ఇక్కడికి వచ్చేది కూడా వేస్తే నిద్రపోదు. నిద్రపోదు. కొద్దిమంది అయినా కొద్ది మాటలైనా విని దేవుని మాటలు మంచిగా విని దేవుని ఆరాధించండి. ఎందుకు చెప్తున్నారంటే ఒక ఆరాధన వ్యక్తిని సిద్ధపరచడానికి మన ఊరికి ఆరాధకులం కాలే, నేను ఊరికే ఆరాధకులు నేను కాలే. దేవుడు ఏం కోరుకున్నాడట, ఏం కోరుకున్నాడమ్మా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో 23-24 ఏముంది మీకు బాగా చెప్పింది. యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వస్తున్నది, అది ఎప్పుడూ వచ్చి ఉన్నది. ఇక్కడ గమనించండి, తను ఆరాధించే వాళ్ళు తండ్రి మనం కోరుతున్నాడు, మన నుంచి కోరుతున్నాడు. ఆయన కోరిక నోట్లో ఎందుకు పెట్టాడు? స్తోత్ర రూపకము క్రొత్త గీతాన్ని నోట్లో పెట్టాడు. నీ నోరు దేవుడిని ఆనందించాలా. ఆయన
ఆయన కావాలని ఆశపడుతున్నాడు దాని కొరకు. ఆయన ఆశ అంతా అదే. పొగ కడుతున్నా పొగ ఎందుకు చల్లకుండా. కాబట్టి దేవుని బిడ్డలారా, బాగా మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు యథార్థపడు. దీని కొరకు ఆయన పడిన కష్టం మామూలు కాదు. ఈ ఆరాధన కొరకు మనుషులను సిద్ధపరచడానికి ఆయన పడిన కష్టం మామూలు కాదు. ఎంత పడ్డాడు, ఎంత కష్టపడ్డాడు చెప్పండి అమ్మా. తెలిస్తే ఎవరైనా చెప్పండి. ప్రాణం పెట్టాడు దాని కొరకు. ఈ ఆరాధికులను సిద్ధపరచడానికి ఏం చేసినాడు? ప్రాణం పెట్టాడు. పెడతావా నువ్వు పెడతావు ప్రాణము? మనలో ఎవరు ప్రాణం పెట్టేవాళ్ళు లేదు. ఒక మాట అంటే భరించలేదు, ప్రాణమే పెడతాం. మనల్ని ఆరాధికులుగా సిద్ధపరచడానికి తన ప్రాణాన్ని అర్పించినాడు. కాబట్టి ఇంకా ఏం చేశాడంటే చూడండి, ఏం చేశాడంట? తనకు దేవుడు అనమాట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి ఇప్పుడు ఈయన కొరకు దేవుడు పడిన కష్టాన్ని చూడాలా, ఈయన పరిస్థితులు చూడాలా, ఇవన్నీ చూసి అనేకులు నేర్చుకొని ఆ ఒకరి ద్వారా అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగమ్మా. దేవుడు ఎంత కష్టపడి దేవుని సన్నిధిలో ఇతడు ఎంత కష్టపడ్డాడు, ఈయన కొరకు దేవుడు ఎంత కష్టపడ్డాడు, వీళ్ళ ప్రయాసం ఎంత గొప్పది అని అనేకులు చూసి దేవుని యందు భయభక్తులు కలిగి ఇంకా దేవుని వాళ్ళు ఎదిగి ఫలించి వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా ఏం చేస్తారంటే ఆయన ఆ రీతిగా అట్లనే నువ్వు కావాలని చెప్పేసి ఏం చేస్తున్నాడంట? ఈ అడుగులు స్థిరపరచబడినాయి కనుక నీవు ఇంకా అటు ఇటు ఎవరిని చూసి నీవు కలవరము చెందక అక్కడే నీవు స్థిరముగా ఉండి. అంటే ఇక్కడ చెప్తున్నాడు వాస్తవం ఏంటంటే, ఇట్లాంటి ప్రజలు మధ్యలో దారి తప్పిపోయి అటు ఇటు తొలిగే వాళ్ళు ఉన్నారు, నీ కన్నమదే వాళ్ళు ఉంటారు. ఎవరిని నీవు లక్ష్య పెట్టద్దు, ఎవరిని చూడద్దు. నీ కొరకు ఎవరు ప్రయాసపడ్డారో, నీ నుండి ఏం కోరుకునే వ్యక్తి ఏం చేసినాడో నీ కొరకు అది నువ్వు గుర్తుపెట్టుకొని ఏం చేయాలా? భయభక్తులు కలిగి దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. తర్వాత వచ్చిందమ్మా, యెహోవా మా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములు, మా ఎడల నీకున్న తలంపులు, అవి అన్నీ కూడా చెప్పాలంటే సమయం కాదు. ఎన్ని సంగతులు రాశాడు ఆయన. చాలా పెద్ద రచయిత, పెద్ద కవి, గాయకుడు, సంగీత విద్వాంసుడు. ఎవరు? దావీదు. చాలా ఆయనకు మరి యోగ్యతలు ఉన్నాయి. రాజు, రచయిత, ప్రవక్త, కళాకారుడు, గాయకుడు, వాయిద్యగాడు, ఎన్నున్నావు ఆయనకు. ఎట్లేసుకున్నాడు ఇవన్నీ? చాలా దూరం నడుచుకుంటూ వచ్చాడు. ఈ మార్పుల్లో చాలా దూరం నడుచుకుంటూ వచ్చాడు. ఓపికతో ఇవన్నీ అన్నీ కూడా సహనంతో భరించి దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ వచ్చినాడు. ఇంకా చివరిగా ఒక మాట, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. చూసారా ఏముందంట? దాన్ని ఎప్పుడు కూడా ఇంకా అటు ఇటు తొలగకుండా నీ జీవితంలో నీ అంతరాత్మలో ఏముండాలి? నువ్వు ధర్మశాస్త్రం. ఆరాధకులు హృదయంలో ఏముండాలా? ధర్మశాస్త్రం ఉండాలి. అట్లయితే అసలు లేకుండా ఒక్క చెప్పేది ఒకటి గుర్తులేదు నీకు. నేర్చుకున్నది ఒకటి మనసులో లేదు. ఏముంటుంది నీకు? పాడబడి చిలక పాడబడి వెళ్ళిపోతున్నాం అంతే. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఆరాధకుల యొక్క జీవితం ఇలాంటిది. అట్లా ఏమేం చేసినాడు నీ కొరకు, నీవు నేను అలాంటి మరి ఒక మొరటితనంతో, లోపంతో
దేవునికి అయోగ్యులుగా ఉంటూ ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను పిలిచి నీ మీద ఒక అభిషేకమును పెట్టి అనేక దినములో ఆ మార్గంలో కూడా నడిపించి తర్వాత నిన్ను ఆ యొక్క స్థితి నుండి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నిన్ను నిలబెట్టి నీ అడుగులను స్థిరపరిచి నీ నోటిలో ఆరాధన గీతమును పెట్టి నీవు ఎన్నడూ కూడా తొలగిపోక దేవునికి కృతజ్ఞుడవై ఆయనతో వినవేసుకొని ఉండేదానికి నీ హృదయంలో ఏం పెట్టాడంట? ధర్మ శాస్త్రం. అందుకొరకే దేవుని వాక్యము చేత దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడేదరో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కనుక మనము దేవుని స్తుతించాలి. మన దేవుడు మన కొరకు ఈ స్థితిని తీసుకొని రావడానికి కలవరిశిల మీద భయంకరమైనటువంటి యాతన అనుభవించాడు, ప్రాణాన్ని అర్పించాడు. ఆయన కలవరిశిల మీద అవమానం వమ్మివేయబడ్డాడు. తలబొదలుపడి ఆయన అధికారుల వరకు అనేక రీతిలుగా గాయపరచబడ్డాడు, నిందించబడ్డాడు. శ్రమపడి నిన్ను నీ నోటిలో ఒక ఆరాధన గీతమును చూడాలని, నీవు ఆరాధించాలని ఆశపడ్డాడు. కాబట్టి ఆ దేవుని మన నోటితో ఆరాధించి సంతోషపరుస్తాం. దేవుడు ఈ మాటను తెలియజేస్తాడు. సండే స్కూల్ పిల్లలు రండి పాడపాడు. అందరూ చిన్న పాట పాడదాం.